నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి ప్రాంతం నుంచి అక్రమ ఇసుక రవాణా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వీఆర్ఓలతో ఇసుక అక్రమ రవాణాపై సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆర్డీఓ హాజరయ్యి అక్రమ ఇసుక రవాణా, ఉచిత ఇసుక రవాణాపై చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అద్దంకి గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆర్డీఓ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డకట్టు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారని ఆర్డీఓ చెప్పారు. అద్దంకి గుండ్లకమ్మ నది నుంచే కాకుండా ఎక్కడి నుంచైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చూస్తూ ఉండకూడదని సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. మండలంలో గుండ్లకమ్మ పరిసర ప్రాంతాల్లో ఇసుకని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి ఉచిత ఇసుక పాలసీకి వ్యతిరేకంగా ఎవరైతే శాండ్ని ట్రాక్టర్స్లో కానీ ట్రక్స్లో కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు, వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అట్లాగే మండలంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ శాండ్ ఎట్లా అరికట్టాలి అనే విషయమై జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుకూలంగా ఈ రోజున మండల స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివిధ అధికారులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ చర్యని నివారించడానికే ఏ పాయింట్స్ దగ్గర టీంలని వేసాము, ఆ టీంలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, వాళ్ళు ఈ రకం రివ్యూ జరిగింది. ఈ రివ్యూ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ టయానికి వాళ్ళ దగ్గర ఏంటంటే డేటా అది కూడా తీసుకుని వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు అనే దాని మీద ఈ యాక్షన్ ప్లాన్ తోటి రెడీగా ఉండమని చెప్పని, తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకో రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పని చెప్పడం జరిగింది. సో అందరి అధికారుల సహకారంతో, డివిజన్లో ఉన్నటువంటి మండలంలో ఉన్న అందరి అధికారుల సహకారంతో ఇక్కడ మనకి గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే మండలంలో కానీ ఏదైతే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో దాన్ని నివారించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చినప్పటికి ఏంటంటే వేగ్గా బ్లాంక్ ఫేసెస్ అయితే మాత్రం అది నాట్ ప్రాబ్లం. ఏదైనా ఒక విలేజ్ గురించి నేను మాట్లాడినప్పుడు యూ షుడ్ గివ్ మీ ద ఫుల్ డీటెయిల్స్. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి డిమాండ్ ఉంది, నేను ఇంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను, ఇంతమందికి నేను కౌన్సిలింగ్ చేశాను, ఇంతమంది నాకు సస్పిషియస్ గా కనిపించారు, ఆ డేటా నేను తహసీల్దార్ గారికి ఇచ్చాను, వాళ్ళని లైన్ ఓవర్ కేసు పెట్టాలని రికమెండ్ చేశాను. ఎస్, ఇఫ్ యూ యాక్ట్ లైక్ దట్, అసలు ఎందుకు జరుగుతుంది అక్కడ? రైట్, జరుగుతుంది. జరిగే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇక్కడ లోకల్ గా కాన్ఫరెన్స్ చేసినట్టుకోండి, నాన్ లోకల్ గా వస్తాయి. అప్పుడు నాన్ లోకల్స్ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలనేది మనం మళ్ళీ ఇంటర్నల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేసుకుని వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలంటే అది కూడా చదువుతాం. నెక్స్ట్ వీక్ వచ్చేటానికి మాత్రం ఏ రకమైనటువంటి ఆర్డర్స్ రిపోర్ట్ కానీ లేకపోతే నాకు ఏదైనా ఎవరైనా రిపోర్ట్ పెట్టిందంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఈ ప్రకారంగా మీ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీ సైడ్ నుంచి ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలంటే ఉన్నదంటే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటే అది దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారంగా మీరు యాక్ట్ చేయండి. అంతేనే కానీ ఏదో ఆయన నాన్న చెప్పేసైడ్లే ఎన్నో చూసాం ఇటువంటివి కానీ అనుకుంటే మాత్రం వాళ్ళ కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫేస్.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అద్దంకి మండలంలో గురువారం ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. తరగతుల వారీగా ముగ్గురిని ఎన్నుకొని వారి నిర్ణయం ప్రకారం ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్దంకి పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలకు అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రశాంత వాతావరణంలో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు జరిపారు. ముందుగా సభ్యులను కులాల వారీగా ఎన్నుకొని చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకొని మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అద్దంకి మండలంలోని 13 హై స్కూల్స్, 4 యూపీ స్కూల్స్, 54 ఎలిమెంటరీ స్కూల్స్ లో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎంఈఓ సుధాకర్ చెప్పారు. పాఠశాలలు అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని సుధాకర్ పేర్కొన్నారు. అద్దంకి మండలంలో 13 హై స్కూళ్ళు, 6 యూపీ స్కూళ్ళు, 54 ఎలిమెంటరీ స్కూళ్ళు, మొత్తం 76 స్కూళ్ళు ఉన్నాయి. 76 స్కూళ్ళకి ఈరోజు ఎస్ఎంసీ కమిటీ ఎలక్షన్ నిర్వహించబడ్డాయి. అన్ని చోట్ల ప్రశాంతంగా నిర్వహించినారు. అన్ని చోట్ల కూడా ఉపాధ్యాయులు మంచి కోఆపరేషన్తో తల్లిదండ్రులు తెలియజేయటం, తల్లిదండ్రులు కూడా బాగా కోఆపరేషన్తో పాల్గొన్నారు. వీరి ఉద్దేశం ఏంటంటే పాఠశాల ఇంకా డెవలప్ కావాలి. మేము కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేరిస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూ కానీ అన్నీ అందజేస్తాము. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయం గమనించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేస్తూ కోరుచుంటారు. ఎస్ఎంసీ అంటారు స్టూడెంట్స్ మేనేజ్ కమిటీ. ఏంటంటే పాఠశాలలో చదివే పిల్లల యొక్క తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళు అదేవిధంగా ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు, అంటే 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ దాకా 7 క్లాసులు ఉంటాయి. 7 3 21 మంది ఎన్నుకోవాలి. 21 మందిలో కంపల్సరీగా 14 మంది లీడర్స్ ఉంటారు. కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు 7 జెంట్స్ ఉంటారు, మిగిలిన లీడర్స్ ఉంటారు. మీరు సార్ చెప్పి మీకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. పాఠశాల కమిటీ అంటే పాఠశాల డెవలప్మెంట్ కమిటీకి మాత్రమే. పాఠశాలలో ఏమేమి వసతులు కావాలి, ఏమేమి చూడాలి. ఇప్పుడు ఉదాహరణ మన ఇల్లు ఉంది. మన ఇంట్లో ఒక సంసారం బాగా డెవలప్ చేయాలంటే ఎలా చేయాలి, అదేవిధంగా పాఠశాలలో మీ అందరూ తల్లిదండ్రుల కోఆపరేషన్ కావాలి. మీ పిల్లలు మొత్తాన్ని పాఠశాల పంపిస్తే అది ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఈ కమిటీ కోసం ఏర్పాటు చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా మీకు సలహాలు ఇస్తారు. వినండి, మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది చెప్పి మేము కూడా దాన్ని తోడ్పడతాము. ఆ 21 మంది కూడా అంటే 7 3 21 మంది, అందులో 14 మంది ఆడవాళ్ళంటే మగవాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఎస్సీ ఎస్టీస్ కొంతమంది, ఓసీలు కొంతమంది ఉంటారు. కాబట్టి ఒక కమిటీ ఫార్మేషన్ కండి. ఈవినింగ్ వచ్చేసి ఈ సమావేశం యొక్క తొలి సమావేశం ఓపెన్ చేస్తారు. దాంట్లో కూడా అట్మాస్ఫియర్ చదువుతారు. ఆయన మీరు ముందు చెబుతున్నారు, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక కమిటీ మాత్రమే. మీరు చేయాల్సిందంటే బడీడి పిల్లలు మొత్తం బడిలో చేస్తారు. అంటే బడీడి పిల్లలు అంటే మనకు తెలుసు కదా, 4 సంవత్సరాల నుంచి ఇక్కడ 11 సంవత్సరాలకు వస్తారు పిల్లలు. ప్రతి పిల్లవాడిని కూడా బడికి పంపించాలి. బడిలో రాగానే గవర్నమెంట్ వాళ్ళ ప్రకారం యూనిఫామ్ ఇస్తున్నాము, షూ ఇస్తున్నాము, తర్వాత బట్టలు ఇస్తున్నా. గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో మొత్తం మేము మా ఎంఆర్సీ నుంచి మన పాఠశాలకు అందజేస్తాము. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీకు అందజేస్తారు. మీకు కూడా ఛాయిస్ ఉంది. సార్ మా పాఠశాలలో ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్ మాకు యూనిఫామ్ ఇవ్వలేదు, గిట్టగడికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అడిగితే వాళ్ళేమనుకోరు. వాళ్ళు వచ్చి మాకు చెబుతారు, మా దగ్గర మేము పంపిస్తాం. అనబడు నేను తల్లిదండ్రుల కమిటీ సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అద్దంకిపట్నంలోని నంబూరివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆలయం 15వ వార్షికోత్సవం 2వ రోజుల భాగంగా గురువారం కనకదుర్గ దేవికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. 15వ వార్షికోత్సవంలో భాగంగా దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించారు. వ్రతంలో భక్తులు పాల్గొని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ నంబూరివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా 7, 8, 9 తేదీల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గురువారం ప్రత్యేక పూజలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం, భక్తులకు అన్నదానం జరిగిందన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా రేపు గ్రామ పొంగళ్లు పెట్టి పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని కనకదుర్గ దేవిని దర్శించుకొని పూజలు చేయించుకోవాలన్నారు. అమ్మవారికి అభిషేకం జరిగింది. సాయంకాలం సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగింది. ఈ రోజు అమ్మవారికి 2వ రోజు అమ్మవారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ప్రస్తుతం తర్వాత మధ్యాహ్నం 1 గంట కూడా అన్నదాన కార్యక్రమం, అఖండమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరగబోతున్నది. అలాగే రేపు కనకదుర్గమ్మ వారికి గ్రామోత్సవంగా పొంగళ్లు నివేదన చేస్తూ ఉన్నారు. గ్రామ పొంగళ్లు కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ రోజు రేపు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాం. రేపు శ్రావణ శుక్రవారం. అలాగే అత్యంత విశేషమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం అమ్మవార్లకి. రేపు వచ్చేటువంటి శుక్రవారం, మొదటి శుక్రవారం, అలాగే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఇంటిలో కూడా అమ్మవారిని కలశంతో పాటు అమ్మవారి యొక్క అలంకారం చేసుకుని విశేషంగా ముత్తైదువంతులు కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి, అలాగే అష్టైశ్వర్యాలను కూడా భాగ్యాలను కూడా ప్రసాదించేటువంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఇంటింటా కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. తదుపరిగా భాద్రపద మాసం పండుగలన్నీ కూడా వరుసగా వస్తాయి. తదుపరి ఆశ్వీజ మాసం, కార్తీక మాసాలు కూడా పర్వదినాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికం వైపు పరుగులిడి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతాం. ఓం శ్రీ దుర్గాంబికాయై నమః. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం అభివృద్ధికి దాతల సహాయ సహకారాలు ఎంత అవసరమని దేవస్థానం ఈవో సుభద్ర అన్నారు. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం పరిహార ఆలయం అయిన శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ఒంగోలుకు చెందిన అమర హనుమంత్ ప్రసాద్ రమాదేవిల దంపతులు 3,24,950 రూపాయల విలువ కలిగిన వెండి కవచం విరాళంగా ఈవో సుభద్రకు గురువారం అందజేశారు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలైన బుధవారం రాత్రి అద్దంకి మండలం గోపాలపురం వద్ద చోటు చేసుకుంది. అంజయ్య అనే వ్యక్తి బుధవారం రాత్రి గోపాలపురం గ్రామంలో రోడ్డు దాటుతూ ఉండగా అద్దంకి నుంచి ద్విచక్ర వాహనంపై కొప్పెరపాడు గ్రామానికి వెళ్తుండగా ఢీకొట్టడంతో అంజయ్యకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
హైస్కూల్స్ అభివృద్ధి కోసం మరియు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎస్ఎంసీ నూతన కమిటీ కృషి చేయాలని అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్స్ హెచ్ఎం కేవీ శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 13 హైస్కూల్స్ లో గురువారం హెచ్ఎంల ఆధ్వర్యంలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ముందుగా తరగతికి 3 చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకొని తదుపరి చైర్మన్, వైస్ చైర్మన్లు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం హెచ్ఎంలు నూతన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లచే ప్రమాణ స్వీకారం చేయించి మొదటి సమావేశాన్ని నిర్వహించారు. నూతనంగా ఎన్నుకున్న ఎస్ఎంసీ కమిటీ బృందం హైస్కూల్స్ అభివృద్ధి కోసం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పరిశీలిస్తూ ఎక్కడైనా ఎటువంటి లోపాలు ఉన్నా తక్షణమే వారి దృష్టికి తీసుకుని రావాలని కేవీ శ్రీను తెలియజేశారు. అద్దంకి మండలం జిల్లా పరిషత్ పాఠశాల బొమ్మనంపాడు జరిగినటువంటి ఎస్ఎంసీ ఎలక్షన్స్లో కంచర్ల అనిత, వైఫ్ ఆఫ్ మారుతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా ఎంపిక కాబడినారు. మరియు కుంచాల శ్రీను, హస్బెండ్ ఆఫ్ వెంకటరమణ, ఈ వ్యక్తి వైస్ చైర్మన్గా ఎంపిక కాబడ్డారని తెలియజేస్తుంది. ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ బాగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు పిల్లలందరూ తల్లిదండ్రులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అందరు పిల్లలు కూడా ఆ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచించుకొని అన్ని గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారము అన్ని విధాల ఎస్సీ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, సిడబ్ల్యూఎస్ అనే వాళ్ళకి సంబంధించి, వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీస్, మైనారిటీస్ సంబంధించి, అదేవిధంగా ఓసీస్ సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ ఈ విధంగా సక్రమంగా పూర్తవడానికి సహకరించినటువంటి మరి ఈ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు మరియు విద్యార్థి తల్లిదండ్రులు అందరికీ కూడా విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, రాబోట్లను లేకుండా చేయడంలో, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించుటలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాలల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో,
బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లు లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.